హుజూర్ నగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులు ప్రారంభించి గతంలో శంకుస్థాపన చేసిన పనులను పర్యవేక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటగా రామస్వామి గుట్ట వద్ద 2000 ఇండ్ల హౌసింగ్ కాలనీ పరిశీలించి అనంతరం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, ఐటీఐ కళాశాల, ఏటీసీ సెంటర్ వర్క్ షాప్ కు శంకుస్థాపన, క్రిస్టియన్ శ్మశాన వాటిక పనులు పరిశీలించిన తర్వాత పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి సందర్శించి వైద్య అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. హుజూర్ నగర్ ఎస్సీ వర్గీకరణను హర్షిస్తూ అడ్డా రోడ్డులోని ఎంఆర్పీఎస్ నిర్వహించిన అభినందన కార్యక్రమానికి హాజరై మాదిగ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజీలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్జీఓస్ కాలనీ నందు టీయూఎఫ్ఐడిసి పనులకు శంకుస్థాపన అనంతరం నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. నిరుపేద కుటుంబాలు ప్రత్యేకంగా అలాట్మెంట్లో బెనిఫిషరీస్లో మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి ప్రియారిటీ ఇవ్వబోతున్నాము. ఇప్పుడు ఆయన కాంట్రాక్టరు చెప్పిన విషయం ఏంటంటే జనవరి లోపల పూర్తి చేస్తామని. ఇప్పటికైతే వర్క్ చాలా స్లోగా జరుగుతుంది. నేను ఇంజనీర్లకి, కాంట్రాక్టర్కి నేను హెచ్చరిస్తున్నా, ఈ స్పీడ్లో వర్క్ జరిగితే మాత్రం మరి ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నా. ఇంకా వర్క్ స్పీడు అందుకోవాలి, వేగవంతం కావాలి. ఇది రాష్ట్రంలోనే ఒక యునిక్, ఒక స్పెషల్ హౌసింగ్ కాలనీ కాబోతుంది. నిరుపేదలకి ఈ హౌసింగ్ కాలనీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా ఉచితంగా 2160 కుటుంబాలకి ఇవ్వబోతున్నాం. ఆ లబ్ధిదారుల ఎంపిక వగైరా ఇతర విషయాలు మరి ఇంకా కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఈ పనులు పూర్తయ్యే సమయానికి ఆ ప్రక్రియ మొదలు పెడతాం. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ హుజూర్ నగర్ టౌన్లో ఉండే వాళ్ళకి, నిరుపేదలకి, ఇండ్లు లేని వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అందరు అకామిడేట్ అయిపోయిన తర్వాత హుజూర్ నగర్ మండలం నుంచి కూడా ఏమైనా అప్లికేషన్ ఇస్తే అది కూడా కన్సిడర్ చేస్తాం. రాష్ట్రంలో మన ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మహత్తర హౌసింగ్ కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం.